నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. కామాఖ్య ఆలయము. కామాఖ్య ఆలయము అంబుబాచి మేళ 4 రోజుల మూసివేత. అస్సాంలోని కామాఖ్య ఆలయము భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శక్తిపీఠాలలో ఒకటి. గౌహతి నగరంలోని నీలాచల కొండపై వెలిసిన ఈ ఆలయము 51 శక్తిపీఠాలలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. పౌరాణిక విశ్వాసాల ప్రకారం సతీదేవి యోని భాగం ఈ ప్రాంతంలో పడడంతో ఈ క్షేత్రం మహాశక్తి పీఠంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ఇతర దేవాలయాల మాదిరిగా దేవి విగ్రహం ఉండదు. గర్భగుడిలో యోని ఆకారంలో ఉన్న పవిత్ర శిలను పూజిస్తారు. ఆ శిల నుండి నిరంతర నీరు ప్రవహిస్తూ ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకత. భక్తులు ఈ పవిత్ర శిలను దర్శించి ప్రవహించే జలాన్ని స్పర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. అంబుబాచి మేళ ఎందుకు ప్రత్యేకం? కామాఖ్య దేవాలయం దేశంలోని అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక సంప్రదాయానికి కేంద్రంగా నిలుస్తుంది. ప్రతి సంవత్సరం అమ్మవారికి ఋతుస్రావం జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ సందర్భంగా నిర్వహించే అంబుబాచి మేళ ఎంతో వైభవంగా జరుగుతుంది. ఈ ఏడాది అంబుబాచి మేళ జూన్ 22న ప్రారంభమవుతుంది. జూన్ 22 రాత్రి 9-8 గంటలకు ప్రత్యేక ప్రవృత్తి క్రతువు నిర్వహించిన అనంతరం ఆలయ ద్వారాలు మూసివేస్తారు. ఆ తర్వాత 3 రోజుల పాటు సాధారణ దర్శనాలు నిలిపివేస్తారు. దేవత విశ్రాంతి తీసుకున్న పవిత్ర కాలం. అమ్మవారు ఈ సమయంలో విశ్రాంతి తీసుకుంటారని భక్తుల విశ్వాసం. ఈ 3 రోజుల కాలాన్ని ప్రకృతి తన సృజన శక్తిని పునరుద్ధరించుకునే సమయంగా కూడా భావిస్తారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు గర్భగుడిలోని పవిత్ర శిల సమీపంలో ఒక తెల్లని వస్త్రాన్ని ఉంచి ఆలయాన్ని మూసివేస్తారు. స్థానిక విశ్వాసాల ప్రకారం ఈ సమయంలో బ్రహ్మపుత్ర నదీ జలాలు కూడా ఎర్రటి వర్ణంలో కనిపిస్తాయని చెబుతారు. ఇది అమ్మవారు ఋతు చక్రానికి సంకేతంగా భావించబడుతుంది. అంగోదక వస్త్రం ప్రసాదంగా. జూన్ 26 ఉదయము నివృత్తి పూజ అనంతరము ఆలయ ద్వారాలు తిరిగి తెరవబడతాయి. అప్పటి పవిత్ర శిల సమీపంలో ఉంచిన తెల్లని వస్త్రం ఎర్రటి రంగులోకి మారినట్లు విశ్వసిస్తారు. ఈ వస్త్రాన్ని అంబుబాచి వస్త్రం లేదా అంగోదక వస్త్రం అని పిలుస్తారు. ఈ పవిత్ర వస్త్రాన్ని భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. దీనిని ఇంట్లో ఉంచుకుంటే శుభ ఫలితాలు, ఆధ్యాత్మిక రక్షణ, సానుకూల శక్తి లభిస్తాయని అనేక మంది నమ్ముతారు. ప్రపంచ నలుమూలల నుంచి భక్తుల రాక. అంబుబాచి మేళ సందర్భంగా దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు, సాధువులు, తాంత్రికులు, యోగులు కామాఖ్య క్షేత్రానికి చేరుకుంటారు. ఈ కాలంలో చేసే జపం, తపస్సు, ధ్యానం, ఆధ్యాత్మిక సాధనలు విశేష ఫలితాలను ఇస్తాయని విశ్వాసం. అందుకే అంబుబాచి మేళ కేవలం ఒక మతపరమైన ఉత్సవం మాత్రమే కాదు. ఇది శక్తి ఆరాధన, ప్రకృతి చక్రాల పట్ల గౌరవం, శ్రీ మహిమ, ఆధ్యాత్మిక విశ్వాసాల అద్భుత సంగమంగా